గల్ఫ్లో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. హోటల్లో వాళ్ళు ప్రత్యామ్నాయంగా బొగ్గులు, కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. దీంతో కట్టెలకు, బొగ్గులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నిజామాబాద్ నుండి మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. ఇప్పుడు ప్రభావము ఇండియాపై పడ్డది, ముఖ్యంగా చిరు వ్యాపారులపైన పడ్డని చెప్పవచ్చు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితి. కమర్షియల్ సిలిండర్ అయితే ఇప్పుడు బ్లాక్ లో దొరుకుతున్నాయి. బ్లాక్ లో కూడా ఇటు ఎక్కువ మటుకు దొరుకుతుందని చెప్తున్నారు. పలు చోట్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు కావచ్చు, చిన్న చిన్న హోటల్స్ కూడా మూతపడ్డ పరిస్థితి. అయితే ప్లాట్ఫామ్ అయితే ఫుట్పాత్ల పైన వ్యాపారం చేసేటువంటి ఇటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కావచ్చు, ఇటు మెస్లు కావచ్చు, ఇవి కూడా మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. అయితే కట్టెలకు సంబంధించి కట్టెలు తీసుకువచ్చి ఆ యొక్క వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత వారం 10 రోజుల నుంచి కూడా ఇటు సిలిండర్లు అయితే దొరకడం లేదని చెప్పేసి ఇటు వ్యాపారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి బొగ్గులు తీసుకొచ్చి వంటలు చేస్తున్న పరిస్థితి. అయితే తాము ప్రతిరోజు బ్రతకడానికి ఒక వ్యాపారం చేస్తున్నామని చెప్పేసి వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. మనము విజువల్స్ లో చూస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇటు ఒక చౌరస్తా వద్ద ఉన్నాం. ఇక్కడ ఫుట్పాత్ పైన ఏదైతే మెస్ ఉందో, మెస్ కు సంబంధించి ఇక్కడ ప్రతిరోజు కూడా కమర్షియల్ సిలిండర్ ఉపయోగించి వీరు వంటలు చేసే పరిస్థితి ఉంటుండే. కానీ గత 10 రోజుల నుంచి కూడా సిలిండర్ దొరకడం లేదు. బ్లాక్ లో కూడా సిలిండర్ దొరకడం లేదు వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు కట్టెలకు సంబంధించి కట్టెలు కూడా రేట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు. బొగ్గులతోనే ప్రస్తుతం అయితే వంటలు చేస్తా ఉన్నారు. బొగ్గులు ఉపయోగించి ప్రస్తుతం వంటలు చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మన విజువల్స్ లో చూస్తా ఉన్నాం. బొగ్గులు కూడా కొనుక్కొని వచ్చి ఇక్కడ వంటలు చేస్తా ఉన్నారు. అయితే గతంలో అంటే గత మనం చిన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బొగ్గుతోనే వంట చేసిన పరిస్థితి, పొగ రావద్దు, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి గ్యాసులు ఉపయోగించిన పరిస్థితిలో ఇప్పుడు గ్యాస్ దొరకని పరిస్థితి. ఆ యొక్క అల్మూజ్ జలసంధి వద్ద అక్కడనే మొత్తం నౌకలను కూడా ఆపివేసిన పరిస్థితిలో ఇటు గ్యాస్ అంటే చమురు సంబంధించి రవాణా కావటం లేదని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది. అయితే గ్యాస్ సంబంధించి నిల్వ ఉందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మాత్రము ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం ప్రస్తుతం అయితే స్టాక్ ఉందని చెప్పేసి ఇటు ప్రభుత్వాధికారులు చెప్తున్నప్పటికీ దొరకడం లేదు స్టాక్ అని చెప్పేసి ఇక్కడ రైట్. ఇది ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజాం ఇదే మా విజయం. చెప్పండి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి? గ్యాస్ దొరకక చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. గ్యాస్ ఉన్నప్పుడు ఇంతకుముందు కొద్దిగా మనకు తొందరగా వంటలు అవుతుండే. ఈ కట్టెలు ముట్టిన దాకంటే ½ అన్ అవర్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గ్యాస్ లేకపోయిందా కానీ కట్టెల రేటు పెంచేసారు. బొగ్గుల రేటు 600 ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు చేసారు. 650 ఉంటే 1000 రూపాయలు చేసారు. కట్టెలు 1000 రూపాయలు ఉంటే 1400 చేసారు ఇప్పుడు క్వింటాల్కి. ఇక పోతే కానీ ఇప్పుడు విషయం ఏంటంటే చాలా కష్టంగా ఉన్నది. కళ్ళు మండుతున్నాయి. ఈ మన దగడి బాగా వస్తున్నది. కట్టెలు పక్క పడితే బాగా హీట్ అవుతున్నది. అంటే మీరు గ్యాస్ కోసం ప్రతిరోజు కమర్షియల్ సిలిండర్ తీసుకుంటారు కదా, ఎట్లా ఉంది ఇప్పుడు? రేట్ ఎట్లా పెంచారు? అంటే ఇప్పుడు వస్తుంది దొరుకుతలేవు, కమర్షియల్ దొరుకుతలేవు, డొమెస్టిక్ ఏవి దొరుకుతలేవు. బ్లాక్ లో బ్లాక్ లో ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయింది. బుక్ వాళ్ళకి ఓటీపీ ఉంటేనే గ్యాస్ ఇస్తారు. అసలు దొరకలేదు. ఇంత ముందు వాళ్ళే అనగానే గ్యాస్ ఇస్తారు, గోదాం పోయి తీసుకుంటారు. ఇప్పుడు అసలు ఇస్తలేరు. అంటే అధికారులు అయితే ఉన్నది అంటున్నారు కదా, మరి ఇప్పుడు మీ ఏజెన్సీ దగ్గర ఉన్నదంటే డొమెస్టిక్ ఇళ్లకు గ్యాస్ ఉంది కానీ వంటలు హోటల్ ఫీల్డ్లకు గ్యాస్ లేదు. అసలు ఇలా బుక్ మీద గ్యాస్ ఇస్తారు అంతే మట్టు, కానీ హోటళ్లకు బ్లాక్ లో గ్లాసులు దొరుకుతలేవు అసలు. అంటే ఇప్పుడు మీరు వంటలు చేస్తారు కదా, ప్రతిరోజు వంటలు చేస్తుంటారు కదా గ్యాస్ మీద, ఇప్పుడు బొగ్గుల మీద చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంది గిరాకీ? ఏమైనా తగ్గిందా, పెరిగింది? ఎట్లా? గిరాకీ బాగానే ఉంది. గిరాకీ ఏం తగ్గలేదు, దానికి ఏం లేదు. కానీ కాకపోతే అంటే మాకు ఇబ్బంది అవుతుంది గ్యాస్ లేక, అట్లా అవుతుంది. అది ఇక్కడ వ్యాపారస్తులు అయితే ఒకటే చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో గ్యాస్ ఖచ్చితంగా దొరికేది. గత వారం నుంచి కూడా గ్యాస్ దొరకట్లేదు, బ్లాక్ లో కూడా దొరకట్లేదు అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. ఈ విధంగా ఇటు టిఫిన్ సెంటర్స్ కావచ్చు, చిరు వ్యాపారులు, ఫుట్పాత్ మీద ఉన్నటువంటి ఏదైతే మెస్సులు ఉంటాయో మెస్సులు కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న హోటల్స్, పెద్ద హోటల్స్ కూడా అన్ని కూడా మూతపడే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఓవరాల్ చూసినట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతం అయితే చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్ ఇప్పటికీ కొన్ని మూతపడగా మరికొన్ని మూతపడే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క కట్టెలు కావచ్చు, బొగ్గుతోని కూడా వంటలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెన్ పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ 9 న్యూస్, నిజామాబాద్ నుండి.